ప్రస్తుతం ఆధార్ కార్డ్ ముఖ్యమైనదిగా మారింది. ప్రభుత్వం, ప్రైవేటు అవసరాలకు అలాగే చిన్న చిన్న అవసరాలకు కూడా ఆధార్ తప్పనిసరి అయ్యింది. అయితే ఆధార్ జారీ పెద్దలకే కాకుండా పిల్లలకు కూడా జారీ చేస్తారు. కానీ 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు జారీ చేసే కార్డు వేరే ఉంటుంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసే ఈ 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేవలం ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ లా మాత్రమే కాదు, ప్రతి అవసరానికి కీలకంగా మారింది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు కోసం నమోదు చేసుకోవాల్సిందే. అయితే 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఇచ్చే ఆధార్ కార్డును బాల్ ఆధార్ కార్డ్ అంటారు. ఈ ఆధార్ కార్డుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ అందించాలో చూద్దాం. భారత ప్రభుత్వం పిల్లల కోసం బాల్ ఆధార్ పేరుతో ప్రత్యేక ఆధార్ కార్డును జారీ చేస్తుంది. ఇది నీలం రంగులోను సాధారణ కార్డుకు కాస్త భిన్నంగా ఉంటుంది. సాధారణ ఆధార్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేస్తామో దీనిని కూడా అలాగే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముందు ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ లో దరఖాస్తు ఫామ్ తో పాటు ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ప్రూఫ్ ఆఫ్ రిలేషన్షిప్, పిల్లల పుట్టిన తేదీ, డాక్యుమెంట్లను జత చేయాల్సి ఉంటుంది. UIDAI మొత్తం 31 ఐడెంటిటీ ప్రూఫ్, 44 అడ్రస్ ప్రూఫ్, 14 ప్రూఫ్ ఆఫ్ రిలేషన్షిప్, 14 డేటా ఆఫ్ బర్త్ ప్రూఫ్ డాక్యుమెంట్లను అంగీకరిస్తుంది. ఆధార్ సంస్థ వీటిలో దేనినైనా ఆధార్ నమోదుకు ప్రూఫ్ అందించవచ్చు. 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు ఈ నీలం రంగులోని బాల్ ఆధార్ కార్డును పొందడానికి అర్హులు. వారికి 5 సంవత్సరాలు దాటిన తర్వాత బాల్ ఆధార్ చెల్లదు. ఆ తర్వాత మళ్ళీ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పిల్లల స్కూల్లో ఇచ్చే ఐడెంటిటీ కార్డును ఉపయోగించి ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పిల్లలకు ఆధార్ నమోదు చేసే ముందు తల్లిదండ్రుల్లో ఎవరిదైనా ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది. దీని ద్వారా ఆధార్ ను అందిస్తారు. చిన్నారుల బయోమెట్రిక్ ఆధార్ డేటాను 5 సంవత్సరాల వయసులో మళ్ళీ 15 సంవత్సరాల వయసులో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. పిల్లల జనన ధృవీకరణ పత్రం లేదా ఆసుపత్రి నుంచి తీసుకున్న డిశ్చార్జ్ స్లిప్ తో బాల ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పిల్లల ఆధార్ డేటాలో వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ వంటి బయోమెట్రిక్స్ సమాచారం ఉండదు. 5 సంవత్సరాలు దాటిన తర్వాత బయోమెట్రిక్స్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇలా 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఈ విధంగా ఆధార్ను జారీ చేస్తారు. గతంలో పిల్లలు పెద్దవారైన తర్వాత కూడా ఆధార్ నమోదు చేసుకునేవారు. కానీ ఇప్పుడు పిల్లల పేరుపై ఏదైనా బ్యాంక్ లావాదేవీలు, పాఠశాలల్లో చేర్పించే సమయంలో, ఇతర వ్యవహారాల్లో ఆధార్ అందించడం తప్పనిసరి అయ్యింది. ఈ నేపథ్యంలో 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు కూడా ఆధార్ కార్డు పొందడం తప్పనిసరి.